ఎక్కడ? సినిమాకా? సరే నేను వస్తా, వెయిట్ చేయండి మామ. ఓకేనా? వచ్చేస్తున్నా, వెయిట్. మోజెస్, మోజెస్, మోజెస్! ఇదేంటి ఎంత పిలిచినా పలకట్లేదు? సరేలే చూద్దాం. ఛే, ఎక్కడికి వెళ్ళి బాధమటికి తప్పట్లేదు నాకు. ఛే, మోజెస్, మోజెస్! పొద్దున్న అలాగూ తప్పించుకుని వెళ్ళిపోయాడు, ఇప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు. ఏమైంది ఇతనికి? సరే చూద్దాం. ఛే, ఒక్కటో కూడా రావట్లేదు. బాబు మోజెస్, తడిసింది చాలు కానీ కారెక్కు. దొరికేసానా? ఏంటి బాబు, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఈ మధ్యలో చర్చికి కూడా సరిగ్గా రావట్లేదు. ఏమైంది అసలు నీకు? అదేమీ లేదన్నా, నేను మంచిగా ఉండడం లేదు. సినిమాలకు వెళ్తున్నా, ఫ్రెండ్స్తో తిరుగుతున్నా, అబద్ధాలు చెప్తున్నా. నాకు మారు మనసు లేదన్నా. నేను అవన్నీ మానేసి అప్పుడు చర్చికి వద్దామనుకుంటున్నా. అప్పటి వరకు రానన్నా. ఓ అదా, సర్లే కానీ నీకు బాగా హెడ్ఏక్ అనేవాడివి, డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? ఇప్పుడు ఎలా ఉంది నీకు? వెళ్ళానన్నా. డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు, వెంటనే తగ్గిపోయింది. అవునా? సరే కానీ మీ ఇంటి దగ్గర వాటర్ ప్రాబ్లం అని చెప్పావు, ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్తానన్నావు, వెళ్ళావా? వెళ్ళానన్నా. ఎమ్మెల్యే గారితో నా సమస్యలన్నీ చెప్పుకున్నాను. ఆయన మాట ఇచ్చారు, కొన్ని రోజుల్లోనే వాటర్ ప్రాబ్లం క్లియర్ అయిపోయిందన్న. సరే కానీ నీకు తలనొప్పి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, తగ్గిపోయిన తర్వాత వెళ్ళావా? తలనొప్పి ఉన్నప్పుడు వెళ్తామన్నా. అలాగే నీకు సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావా, అది తీరిపోయాక వెళ్ళావా? సమస్యలు ఉన్నప్పుడే. మరి దేవుని దగ్గర కూడా మనం పాపులుగా ఉండగానే వెళ్ళాలి. మనకు మనమే పరిశుద్ధులుగా మారిపోతే ఈ లోకంలోనికి యేసే రావడం ఎందుకు? సిలువలో అన్ని బాధలు పొందడం ఎందుకు? మరణించి తిరిగి లేవడం ఎందుకు? ఇదంతా చేసింది పాపులుగా ఉన్న మనల్ని ఆయన రక్తం ద్వారా పరిశుద్ధులుగా మార్చడానికే. అంతేకాదు, యేసయ్య ఏం చెప్పారు? అయితే నేను పాపులను పిలవచ్చును కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు, రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పారు కదా. మనకు మనమే మంచివారిగా మారి దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఈ లోకంలో ఎవ్వరూ దేవుని దగ్గరికి వెళ్ళలేరు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనే మనల్ని మారుస్తాడు. సరేనా? థ్యాంక్ యూ అన్నా. ఈ సండే నుంచి మానకుండా వస్తా చర్చికి. ఎంతోమంది వారి జీవితంలో ఏదో ఒక లోపం ఉందని దేవునికి దూరమై ఈ లోకంతో కలిసిపోతున్నారు. వారిగా మంచిగా మారిన తరువాత దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. దేవుని ప్రమేయం లేకుండా మనకు మనమే నీతిమంతులుగా మారినా ఆ నీతి ఆయనకు మురికి వస్త్రం వలె ఉంటుంది. కాబట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని చెప్పినట్లుగా మనం ఎటువంటి పాపంలో ఉన్నా ఆయన దగ్గరకు వెళ్తే ఆయనే మనల్ని నీతిమంతులుగా చేస్తారు.